రైట్ ఆన్ చేసినాం. నమస్తే. ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా మిట్టకోడూరు గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన మాణిక్యం గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు. గతంలో కూడా స్వల్ప మెజార్టీతో వారైతే మిస్ కావడం జరిగింది. మరి ఈసారి గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉందన్న ప్రచారాన్ని జనసంభావం చూస్తే ఆల్రెడీ గెలిచిన తర్వాత చేసే విన్నింగ్ సెలబ్రేషన్ లా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది అన్న. అంతమంది ఊళ్ళో కూడా అందరూ యువత కానీ మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ అందరూ మాకే మద్దతు ఇస్తున్నారు. చాలా బాగుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారన్న? చాలా చేసినాం. గతంలో నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కొన్ని బిల్డింగ్స్ కానీ సంక్షేమ పథకాల లోపల ప్రజలు తీసుకోవడం కానీ అన్ని కార్యక్రమాలు అంటే కేసీఆర్ గారు అంటే ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు చాలా కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు తీసుకెళ్ళాం. నిరంతరం ప్రజలతో పాటు ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం మరి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి సమస్యలు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? ప్రధానంగా కొన్ని ఏరియాలో నీటి సమస్య ఉంది. అంటే పైప్ లైన్ సరిగ్గా సాగునీటి సమస్య ఉంది. అంటే పైప్ లైన్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఈ మధ్యలో అయితే వారసిద్ధం కొంచెం మరణం పడిపోయింది. ఎలక్షన్స్ దాదాపు 16-17 నెలలు అవుతా ఉంది. కొన్ని పింఛన్లు కొంతమంది పింఛన్స్ లేకపోవడము, రేషన్ కార్డు లేకపోవడము, రకరకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి. నేను కనుక సర్పంచ్గా అయితే అవన్నింటినీ కూడా పరిష్కరించే దృష్టిలో ముందుకు వెళ్తాను. మీరు గతంలో కూడా స్వల్ప మెజార్టీతో మిస్ అవ్వడం జరిగింది. ఈసారి గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారని ఒక బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి కదా, మేనిఫెస్టో ఏదన్నా తయారు చేసే ప్రయత్నం చేసే? మేనిఫెస్టో అనేది లేదు. అంటే మాకంటూ ఒకటి అంటే యువత కానీ అంటే నన్ను అడిగేవాళ్ళు ప్రధానంగా విద్య. అంటే మనము విద్యను డెవలప్ చేసాం అనుకోండి, ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతంగా ఎక్కడ బతకగలుగుతారు, అంటే ఉపాధి ఉండగలుగుతారు. అంటే మనం విద్య పైన ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాం. అలాగే పారిశుద్ధ్యము వైద్యం. అంటే దాదాపు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి ప్రభుత్వ హాస్పిటల్ లేదు. అంటే నా ఆలోచన ఏంటంటే కనీసం వారం 2 రోజులన్నా అంటే ఒక ప్రభుత్వ డాక్టర్ వచ్చి కొనేటట్లు ఏర్పాటు చేయాలని నా కోరిక. అంతేకాకుండా పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ అటువంటిది ఏం లేదు. మేజర్ గ్రామ పంచాయతీ మీది పరిగిలో అయినా సరే లేదు, అదేం లేదు. అదన్నీ తేవాలన్నా నా కోరిక. అంతేకాకుండా విద్యార్థులకు అంటే కాంపిటేటివ్ పర్పస్ ప్రిపేర్ వాళ్ళకు 2 స్టడీ హాల్స్, మహిళలకు ఒకటి లైబ్రరీ స్టడీ హాల్స్ ఏర్పాటు చేయాలని నా కోరిక. నిజంగానే ఒకవేళ విజయం సాధిస్తే అవన్నీ కూడా 5 సంవత్సరాల లోపల వాటిని నెరవేర్చే దిశలో వెళ్తాను. ఓకే. డిసెంబర్ 17కి మన గ్రామంలో అయితే ఓటింగ్ ఉండబోతా ఉన్నాం. దానికి సంబంధించి గ్రామస్తులకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం? అంటే నేనేందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అంటే నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను 2006 నుంచి కూడా వార్డు మెంబర్గా ఉండి, తర్వాత ఎంపీటీసీగా ఉండి, ఓడిపోయిన జనాల్లో ఉండి, అంటే నేను ఏదన్నా మంచిగా చెడున్నా వాళ్ళతో పాటు ఉన్నా. నా గురించి నాకు అంటే వాళ్ళకి బాగా తెలుసు, నేను చెప్పాల్సుకోలేదు. ఇక వాళ్ళు నేను వాళ్ళకి కరెక్ట్ అనుకుంటే నన్ను గెలిపించి వాళ్ళకు నాయకత్వం ఇస్తారనుకుంటున్నా. వాళ్ళు నన్ను ఎన్నుకుంటే నేను వాళ్ళకు 5 సంవత్సరాలు కాదు, నేను జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటా, వాళ్ళతో పాటే ఉంటా. కొంచెం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనాల్లోకి వెళ్ళినప్పుడు మాది ప్రభుత్వం ఉంది, అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులను కూడా సర్పంచ్ గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే విధంగా వెళ్తూ ఉన్నారు. మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు? అంటే నేను ఏమంటానంటే ఒక చదువుకున్న వ్యక్తిగా అంటే నేను రాజకీయాలు రావడము కొంతమంది పెద్ద మనుషులకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను రావడం వలన అంటే వాళ్ళ ఉనికి ఎక్కడ మరుమాడిపోతుందని చెప్పి వాళ్ళ ఆకాంక్ష. దానికంటే నా పైన నెగిటివ్స్ ఏం లేవు. అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా అందరూ కూడా నన్ను బలపరుస్తున్నారు. కాకపోతే నేను ఎక్కడైతే గెలుస్తాననే వాళ్ళ భయంతో నా పైన లేనిది అంటే ఒక సామాజిక వర్గానికి నేను ఒక ముద్రా సామాజిక వర్గానికి నాయకులు అంటే అధికారం ఇస్తే వేరే సామాజికాల పైన దౌర్జన్యాలు చేస్తారని చెప్పి ఒక అపోహ అంటే ప్రజలకు పంపడము. మళ్ళీ ఇటు వచ్చి మాకేమో మీరే న్యాయమూడు ఉన్నారు, మీరు న్యాయమూడిని చేస్తాను అని ఒక నా పైన అసత్య ప్రచారాలు చేయడం. అంటే వాళ్ళకి ఓడిపోతామని తెలిసి నన్ను ఓడడానికి రకరకాల అంటే వాళ్ళు ఎన్ని కుట్రలు ఉంటే అవన్నీ పంచుతారు. అవన్నీ కూడా జనాలు ఎవరు నమ్మట్లేదు. అంటే నేనేందో జనాలకు తెలుసు, నేను ఏం చేస్తానో జనాలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా జనాలు నా అనుకుంటారు. నేను గెలుస్తాను, గట్టి నమ్మకం ఉంది. గెలిచినప్పుడు అంటే మా ఊరును మంచి అంటే ఒక విద్యావేత్తగా నేను ఒక ఉస్మానియా నుంచి ఎంఎస్సీ చేశాను. అంటే నా ఒక అంటే స్ట్రాటజీ ప్రకారం ఊరును యువతను డెవలప్ చేయాలని నా కోరిక. మీరు ఒక మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా ఓ యూనివర్సిటీ నుంచి కూడా మన రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎట్లా వచ్చిందని?
రాజకీయాల కంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడే అనుకోకుండా పొలిటికల్ ఎంట్రీ ఒక వార్డు మెంబర్ రావడము. తర్వాత నేను కార్పొరేట్ కళాశాలలో కూడా మంచి సాలరీతో పనిచేస్తున్నప్పుడు అంటే అనుకోకుండా ఊర్లకు అంటే అప్పట్లో యూత్ పెట్టి మా ఊరి విలేజ్ నుంచి బెస్ట్ యూత్ అంటే జిల్లా స్థాయిలో మంచి యూత్ ఉంది. అట్లా యూత్ నేపథ్యంలో ఉండి ఎందుకో చూద్దాంలే అని ఒక ప్రయత్నం వచ్చినాక ఉన్నటువంటి అంటే ప్రతిపక్షాలకు మాకు ఉన్నటువంటి రాజకీయ ఒక దాని వలన మా కమ్యూనిటీని అనగదొక్కుతున్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే మేము కూడా అందరితో సమానంగా ఉండాలి కదా, చదువుకునే వ్యక్తిగా. అంటే నాకు అంటే హైదరాబాద్ వెళ్తే లక్షల జీతం ఉంది ఒక ఆర్గనైజేషన్ చేస్తే. జీతం ఇంపార్టెంట్ కాదు, అంటే ఇక్కడ సంపాదించుకుంటాం ఎక్కడ సంపాదించుకుంటాము, జనాల్లో ఉండాలి ఒక పేరు, అంటే మా ఒక ఫ్యామిలీ నేపథ్యంతో రావాలని చెప్పి నా కోరిక. సో అంటే ముఖ్యంగా కొంతమంది అంటే నియంతృత్వం నుంచి గ్రామాన్ని కొత్తదనం ఏదైనా మార్పు చేద్దామనే ఉద్దేశంతో వచ్చారు. అంటే యువత అంటే చదువుకున్న వ్యక్తులు అంటే చదువు యొక్క అంతిమ లక్ష్యం ఉద్యోగం కాదు. చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే అది ప్రతి దానిపైన ఒక అంటే నిజాయితీ అనేది ఉంటుంది, నిస్వార్థంగా పనిచేస్తారు. యువత వచ్చినప్పుడు మాత్రమే ఊరు బాగుపడుతుంది. అంటే గత 34 సంవత్సరాల నుంచి కూడా ఓన్లీ అంటే అభివృద్ధి అంటే రోడ్లు మోరీలే కాదు కదా. అంటే ఎవరింతకు వాళ్ళు అంటే వ్యక్తిగతంగా డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ ఊరు డెవలప్ అయిపోతుంది. ఎవరింటికి వాళ్ళు చదువుకొని మంచిగా ఉంటే ఊరు డెవలప్ అవుతుంది. అది నా కోరిక. ఎట్లా ఉంది యువత యొక్క ప్రోత్సాహం మద్దతు ఏ విధంగా ఉన్నారు? విలేజ్లో ఉన్న అన్ని సామాజిక యువత మొత్తం అందరూ నా వెనుక ఉన్నారు. కొన్ని సామాజిక వర్గాల లోపల వాళ్ళు భయపెడుతున్నారు. ఎందుకు అంటే నా పోస్టర్ పెట్టడం వల్ల కానీ నా ఎండ తీయడం వల్ల కానీ వాళ్ళు భయపెట్టిన యువత ఎక్కడ కూడా భయపడట్లేదు. నేను వాళ్ళకి హామీ ఇస్తున్నాను, మీకు ఏమున్నా నేను 24 గంటలు మేము కూడా ఉంటాం, మీరు భయపడకని చెప్తున్నాను. మనం మంచి చేస్తున్నంత వరకు మనం ఎవరు భయపడద్దు, చెడు పడని చెప్తున్నాను. కాబట్టి యువత అంతా న్యాయంపడి ఉంది అని నేను కోరుకుంటున్నాను. ఎట్లా డైరెక్ట్గా బెదిరించే ప్రయత్నమా ఇండైరెక్ట్గా? వాళ్ళకి గత నిన్ననే కూడా ఒక సామాజిక వర్గంలో ఇంటికి వెళ్ళి ఒక పిల్లాడు అంటే నా స్టూడెంట్ నా పోస్టర్ పెడితే ఇంటికి వెళ్ళి నువ్వు ఎందుకు పెడతామని బెదిరించాడు పెద్ద మనుషులు. అంటే ఆ పిల్లాడు కూడా చెప్పాడు నా ఇష్టం మా సారు నేను పెట్టుకుంటాను కూడా చెప్పాడు. అభిమానంతో పెట్టుకుని చెప్పాడు. నేను కూడా చెప్పాను పిల్లలు నీకేమున్నా వాళ్ళు నేను బెదిరించినా నీకేం నేను చెప్పిన. అంటే యువత కూడా అంటే ఎక్కడ భయపడట్లేరు, నిజాయితీగా ఉన్నారు వాళ్ళు. నా ధైర్యం కూడా యువతనే మహిళలు. ఇంత 2026లోకి మనం ఎంట్రీ ఇస్తున్నాము, ఇంత అప్డేటెడ్ టెక్నాలజీ నాలెడ్జ్ మీడియా కానీ ఇన్ని ఉన్నాక కూడా ఇంకా ఈ బెదిరింపు దూరంలో జరుగుతూ ఉన్నాయి మెట్టకోట. అంటే గతం నుంచి ఎలా ఉంది అంటే ఒకే సామాజిక వర్గము పాలించడం వలన అంటే వేరే వాళ్ళు గెలవడానికి కొంత అపోహ ఉండొచ్చు. నిజానికి కూడా నయంపడి ఉండే వాళ్ళు కూడా మళ్ళీ కూడా మానికేం ఓడిపోతే కూడా మళ్ళీ దగ్గరికి వెళ్ళాలి ఒక ఇన్ని రోజులు ఒకటి ఉండే, కానీ ఇప్పుడు కంప్లీట్గా అది అయిపోయింది. కాబట్టి అందరి లోపల మార్పు వచ్చేసింది. నిజంగా కూడా మాకు స్వతంత్రం వచ్చి కూడా 4 రోజులు మా ఊరు రాలే. నేను నా అభిప్రాయం అంటే ఇప్పుడు మా ఊరికి స్వతంత్రం వస్తామని చెప్పి నాకు కూడా అంటే అప్పుడు భావోద్వేగం గురవుతున్నాను నేను. అంటే ఒక సెంటిమెంట్ పరంగా నన్ను ఇచ్చేయాలని చూస్తున్నారు, కానీ అది ఎక్కడ కూడా సాధ్యంగా జనాలు అనుకున్నప్పుడు ఎవరు ఆపినా ఆగదు అది. సో మీ ప్రయత్నం అనేది మీ సొంతంగా మీ ఇంటి కోసం కాదు, సో గ్రామాన్ని ఒక స్వేచ్ఛ అనుకోవచ్చా లేక ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం. నేను నా ఇంటి కోసం అనుకుంటే మీకు తెలుసు నేను ఒక ఐఐటి ఫ్యాకల్టీ, నాకు అంటే లక్షల ప్యాకేజ్ ఉంటుంది. నేను నా ఇంటి కోసం అనుకుంటే నా భార్య నా పిల్లలు నేను హ్యాపీ బతకొచ్చు, సిటీలో మా అమ్మని కూడా మంచిగా చూసుకోవచ్చు. అంటే నేను అంటే కొన్ని చెప్పొద్దు, కానీ నేను చదువుకున్నా కూడా మా అమ్మ కూలి అవుతారు. అంటే మనము ఏ గ్రౌండ్ నుంచి వచ్చినామో అంటే ఆ గ్రౌండ్ నుంచి ఎదగాలనుకుంటున్నాం. మనం ఏదో అయిపోయాలనుకొని అట్లా నాకు అటువంటి పరిస్థితి ఉన్నది కాదు. నాలాగా అంటే నేను ఓడిపోయి ఈరోజు తప్పుకుంటే నెక్స్ట్ వచ్చి యువత భయపడదు అనే ఉద్దేశంతో అరే మానికేమన్నా గెలిచింది కదా మనం కూడా గెలవచ్చు అని ఒక నమ్మకం నింపాలని చెప్పి నా కోరిక. సో 10 మందికి ఇన్స్పిరేషన్ అనేది ప్రయత్నం కావాలని అంటే నాతోనే ఆగిపోవద్దు, నా తర్వాత కూడా కొత్త తరం రావాలని నా కోరిక. సో మీరు గెలిస్తే అంటే కొంతమందికి రోల్ మోడల్ అయ్యే ప్రయత్నం కూడా 100% అవుతుంది కావచ్చు. సో ఇది ఏదైతే స్థానికంగా మాణిక్యం గారి మాటల్లో సో బీఆర్ఎస్ హయాంలో కావచ్చు సాధ్యమైనంత వరకు వారు ఎక్స్ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో గ్రామంలో ప్రతి వార్డులో కావచ్చు ప్రతి ఇంటిలో కావచ్చు ఏ సమస్య ఉన్నా సో ప్రతి ఒక్క వారికి అవగాహన అయితే ఉంది. రేపు గెలిచిన తర్వాత గ్రామం పైన సో అంటే ఒక మంచి చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా సో ఇక్కడ నా గ్రామంలో మార్పు తీసుకురావాలి, సో కొంతమంది వ్యక్తుల చేతుల్లో బందీ అయిపోయిన ఈ గ్రామాన్ని సో దాన్ని ఒక మార్పు దిశగా తీసుకెళ్లాలని వారి యొక్క తపన వారి యొక్క ప్రయత్నానికి గ్రామస్తుల యొక్క మద్దతు కూడా తోడైతే డిసెంబర్ 17వ తారీఖు రోజు మంచి మెజార్టీతో వారైతే గెలుస్తారు. సో కాబట్టి గ్రామస్తులు వీటన్నిటిని ఆలోచన చేసుకొని డిసెంబర్ 17కు సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి చదువుకునే వ్యక్తికి విద్యావంతుడికి సో అధికారం ఇచ్చినప్పుడే గ్రామం అనేది ఇంకా ముందరికెళ్లే ప్రయత్నం జరుగుతుంది. సో కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని మీ యొక్క సరైన ఓటుని సరైన వ్యక్తికి వేసి గెలిపించుకుంటారని కోరుకుంటాము. థ్యాంక్ యూ అన్న. మంచి మెజార్టీతో